తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకనే న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది ఇప్పుడు సంచలన విషయంగా మారిన విషయం తెలిసిందే. సామాన్యులు పెద్దవాళ్ళనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాలని బలంగా ప్రజలకు తీసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెసిన్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవల ఏర్పాటైంది ఈ సంస్థ. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను గంటల వ్యవధిలో నేలమట్టం చేసింది హైడ్రా. ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అయినప్పటికీ అడుగు ముందుకు పడలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి కోసం నాగార్జున గారు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నాగార్జున మరియు ఆయన కొడుకు నాగ చైతన్య వెళ్తున్నారట. దీంతో ఫుల్ షాక్ ఉన్నారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు రాజకీయాల్లో. ఇకపోతే కూల్చివేత అనంతరం నాగార్జున స్పందించిన విషయం తెలిసిందే. కూల్చివేత అక్రమం అని, ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా కూల్చివేశారని, కేసు కోర్టులో ఉందని, ఈ వివాదంపై కోర్టు స్టే విధించిందని, కానీ చట్టాన్ని అతిక్రమించి కూల్చేశారని తెలిపారు నాగార్జున గారు. దీనిపై కోర్టుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం విదితమే.